సత్యనారాయణమూర్తి గారు ఆయనకి సంకల్పం, బలమైన సంకల్పం. బికాజ్ మనకి చెప్తారు కదా, 3 రుణాలు తీర్చుకోవాలి ప్రతి వ్యక్తి పుట్టిన తర్వాత. ఇది అందులో ఇది ఒక కథ రాశారు ఒక సందేశంలో, పితృ రుణం తీర్చుకునే అద్భుతమైనటువంటి యజ్ఞ విధంగా రాశారు. సంకల్పం సత్యనారాయణమూర్తి గారిది. దానికి అవసరమైన సాధన సంపత్తి సన్యాసరాజు గారు. ఇద్దరు కలిసి చెప్తారో వేరే చెప్తారో వారి యొక్క మనోభావాలు. ఇంత అద్భుతంగా కార్యక్రమం జరిగిందంటే, ఇంతమంది బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో వచ్చారంటే, దారా సుబ్బారావు పట్ల గౌరవంగా ఉండాలి, కొడుకు పట్ల ప్రేమగా ఉండాలి, రెండో ఉండాలి ఆ కుటుంబం పట్ల, లేకపోతే సాధ్యపడతారు. అంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. అది ఇందాక చెప్తాను, గౌరీ ఈ గౌరీ పేరు ఎందుకు కథల్లో వచ్చింది అనే విషయం నేనే చెప్పాలనుకున్నాను. కానీ ఇప్పుడు సత్యనారాయణమూర్తి గారికి మైక్ ఇచ్చేసిన తర్వాత నేను చెప్పడం బాగుండదు, వారు చెప్తారు. ధన్యవాదాలు. మీరు చెప్పండి, అది కూడా మీరే చెప్పండి. సభకి నమస్కారం అండి. ఇక్కడ బేరా వెంకట సుబ్బారావు గారి గురించి అందరూ మాట్లాడారు. వారి కథల గురించి కూడా లబ్ధ ప్రతిష్ఠ భవానీదేవి గారు, సోమశంకర్ గారు మాట్లాడారు. కాబట్టి నేను సుబ్బారావు గారి గురించి కథల గురించి కూడా చెప్పడం లేదండి. నేను చెప్పేది ఏంటంటే, వేదిక మీద ఉన్న వాళ్ళు ఫస్ట్ కలిగొట్ల సంజయరాజు, నాకు కుడి భుజంలో నుంచి కలిగొట్ల సంజయరాజు గారు, అలాగే చిల్లర భవానీదేవి గారు. ఆవిడ చాలా తక్కువ సమయంలోనే, నేను పుస్తకం ఇచ్చిన తక్కువ సమయంలోనే అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. అడిగిన వెంటనే ఒప్పుకున్నారు. ఇంకా మనకి గుండు వల్లేశ్వర గారు. నాకు వల్లేశ్వర గారు నేను ఎలాగా సంబంధించాలో నాకు తెలియదండి. ఒక రకంగా ఆయన దేవుడు, నాకు ఒక రకంగా నా గురువు. ఇప్పుడైతే నాకు పెద్దన్నయ్య. అంత చక్కగా ఈ సభను నిర్వహించారు. నేను వివరాల్లోకి వెళ్ళగానే ఆయన నాకు చేసిన ఇది మా ఇద్దరి మధ్యనే ఉంటున్నది. ఆయన నేను ఎప్పుడు కూడా అలాగే భావిస్తాను. 91 నుంచి నాకు తెలుసు వల్లేశ్వర గారు. నెక్స్ట్ బ్రిమ్ము గారు అండి. బ్రిమ్ము గారు లాంటి ప్రసిద్ధులు కూడా నన్ను ఒక సొంత తమ్ముళ్ళలో చూసుకుని, ఈరోజు నాన్నగారు పుస్తక ఆవిష్కరణ సభ ఒక లెవెల్కి వెళ్ళిందంటే వారి సహకారం లేకుండా జరిగేది కాదు. బ్రిమ్ము గారికి కూడా నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మొదటి నుంచి వస్తే, ఈ యాక్చువల్గా నాన్నగారికి కథలు అన్నీ ఒక పుస్తకం తీసుకోవాలని కోరుకుండేదండి. పుస్తకం కానీ అది అవ్వలేదు. అప్పుడున్న ఆర్థిక కారణాలు దానివల్ల అవ్వలేదు. అవ్వకపోతే ఆయన చనిపోయాక కథానిలయంలో ఆయన కోరిక మేరకు కాళీపట్నం రామారావు మేషాల చేత ఆవిష్కరింపజేసి మా అమ్మగారు బేరా గౌరీకాంతం గారికి దాన్ని అంకితం ఇవ్వడం జరిగిందండి. ఆ విధంగా ఆయన కోరిక నెరవేర్చాం. కానీ చాలా చిన్న రీతిగా జరిగింది, మాకు సంతృప్తినివ్వలేదు. ఆ తర్వాత మేము అలాగా వివిధ కారణాల వల్ల, గవర్నమెంట్ జాబ్ కొంచెం బిజీగా ఉండడం వల్ల, ఆర్థిక కారణాల వల్ల అలాగే అయిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు 2020లో నాకు మిత్రుడు బాపూజీ ఉన్నారండి. బాపూజీ ఇప్పుడు మిత్రుడు బాపూజీ కథల మీద ఒక రివ్యూ రాశారు. 2020 సంచిక మా పత్రికలో రాశారు, సంచిక పత్రిక వాళ్ళు వేశారు. అప్పుడు మా నాన్నగారి కథల్లో ఇంత బలం ఉందా అనే విషయం నాకు తెలిసిందండి. ఆ కథల్ని ఎలాగైనా వేయించాలి, అచ్చులో వేయించాలంటే నీకు నేనున్నాను. మా అక్క చాగంటి సత్యవాణి, కలిగొట్ల సంజయరాజు గారు కూడా నువ్వు ముందుకెళ్ళి మేము చూస్తామంటే, అయినా ఉద్యోగ భారంలో నాకు అవ్వకపోతే మాకు గురువు లాంటి డాక్టర్ వివివి రమణ గారు అంటారు. ఆయన సహాయంతో, మిత్రుడు చౌదరి సహాయంతో మొదటి పుస్తకం మేము అచ్చవేయడం జరిగిందండి. ఆ తర్వాత మమ్మల్ని కస్తూరి మురళీకృష్ణ గారు చాలా ప్రోత్సహించారు సంచిక మ్యాగజైన్ ద్వారా. అది అలా జరుగుతూ ఉంటే, అది మా ప్రస్తుతం సాహిత్య రంగంలో నాన్నగారు గొప్ప రచయిత అయి ఉండొచ్చు, కానీ మాకు నేను ఉన్నత ఉద్యోగం ఉండొచ్చు, కానీ సాహిత్య రంగంలో మాకు స్థాయి లేదండి. అలా వెళ్ళిపోతున్న సాహిత్య రంగంలో నాకు స్వాతి వేమూరి బలరాం గారు కలిశారండి. ఆయన నన్ను ఒక కొడుకులా చూసుకున్నారు. ఈ సందర్భంగా వేమూరి బలరాం గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బలరాం గారు నాకు ఒక మాట చెప్పారు, నాన్నగారిది ఏదైనా వేద్దాం, దానికి సరిపడా ఒక ఆర్టికల్ను సంపాదించు, దానికి సరితూగాలి. స్వాతి పత్రిక ఎంత స్థాయో మీ అందరికీ తెలుసు. అంటే నేను బహుశా సుదర్శన్ గారికి నా మీద కోపం కూడా ఉండొచ్చు. అంటే కోపం అంటే నేను అలా అంత విసిగించాను. నాకు స్వాతి మ్యాగజైన్లో
మంచి ఆర్టికల్ రావాలి, దానికి సరైన వ్యక్తి ఆర్టికల్ రావాలి, అప్పుడే దానికి ఇది అవుతుంది. సుదర్శన్ గారు నిజంగా సార్ మీకు సభాముఖంగా నేను నా పుస్తకానికి నా నాన్నగారి కథలకి ఎంత విలువైనా దానికి ఏదో సామెత నాకు గుర్తు, బంగారు గోడ ఉండాలి కదా, అలా బంగారు పనులు లాంటి మా నాన్నగారు గోడ అంటే మీరు తెలిసి ఒక అద్భుతమైన రివ్యూ రాశారండి. మీరు రాసిన రివ్యూ అయితే నేను అప్పటికీ మర్చిపోయాను. దానికి వచ్చే స్పందనలు అమెరికా నుంచి కూడా వచ్చే స్పందనలు, ఆ స్పందన చూస్తే కళ్ళని నీళ్ళు వచ్చాయండి సార్. మీకు పాదాలు చేసుకుంటున్నాను. ఆ నాన్నగారి కథలకి ఒక స్థాయి తీసుకొచ్చింది సుదర్శన్ గారి రివ్యూ. ఆయన్ని నేను మా పెద్దన్నయ్య కింద స్వాతి సపరివార పత్రికలో సార్ మీకు చెప్పాను, 1 పేజీ కంటే ఎక్కువైనా వేముని బలరాం గారు వేయనన్నా నాకు చెప్పేశారు. కొడుకాన్ని పిలిచివన్నాను, కొడుకుని ఓ ఎంత కొడుకైనా నేను ఒకటే వస్తే చేయాను. అది మాయ, మీ రివ్యూ ఒక మాయ చేసిందండి. 2 పేజీలు వచ్చింది స్వాతిలో, అది 2 పేజీలు రివ్యూ వచ్చింది. దానికి వచ్చిన స్పందన కూడా అద్భుతమైన స్పందన వచ్చిందండి. విష్ణుమాయ నిజంగా సభాముఖంగా అసలు నిజంగా బ్రిమ్మ గారు, సుదర్శన్ గారు, ఎంఎస్కో వారు, వల్లీశ్వర్ గారు. ఎంఎస్కో అంటే నాకు వల్లీశ్వర్ గారే. నేను వల్లీశ్వర్ గారి కోసం ఎంఎస్కో ఆఫీస్కి వెళ్ళాను. అక్కడే నాకు విజయ్ కుమార్ గారు, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళు పరిచయం అయ్యారు. వీళ్ళు కలిసి నేను ఆ విషయం కొంచెం నేను ఎక్కువసేపు మాట్లాడలేను, అంతకెళ్ళి 5 నిమిషాలు మాట్లాడతాను. అంత బాగా నాకు ఒక స్థాయి పెరిగింది మీ రివ్యూ ద్వారా, స్థాయి పెరిగింది. సరే, నాకు మొదటిసారి పుస్తకం వేయడానికండి నాకు తెలియదు, ఒక 70-80 వేలతో అయిపోతుందేమో అనుకున్నాను నేను. కానీ అది అలా 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 చాలా హైట్కి వెళ్ళింది. నాకు కొంతమంది బంధువులు, మా సిస్టర్, మా కొలీగ్ స్వాతి శర్మ గారు, వీళ్ళు కొంతమంది చేసి మొత్తం మీద అలా 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 గట్టెక్కించిస్తే అదే మాయండి. నేను ఆర్థికంగా రూపాయి వస్తే పుస్తకం వెళ్ళా వేయకుండా అదిగా సరిపడా నేను గొప్పవాళ్ళు వెంకయ్య నాయుడు గారితో సహా మొదలుకొని అందరికీ కూడా నేను లైబ్రరీలు అన్నీ ఒక 70-80 పుస్తకాలు కాంప్లిమెంటరీగా ఇస్తే అదే స్పందన అండి, అద్భుతమైన స్పందన అండి. 400 మంది పుస్తకాలు నా దగ్గర తీసుకున్నారు డబ్బులు ఇచ్చి. 500 పుస్తకాలు 6 నెలలు అయిపోయి కరెక్టే. కానీ 2వ ముద్దన వేయాలని ఉంది, నాన్నగారికి ఉంది. కానీ ఎలా? ఒకరోజు చంద్రశేఖర్ రెడ్డి గారు కలిసాను, ఎంఎస్కో చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన అదేమిటో తెలియదండి, మరి నాన్నగారు ఇస్తే వెంటనే ఓకే వేసేద్దామండి అంటారు. నేను నిజంగా వేసేద్దాం అన్నారు, లేకపోతే ఏమైనా సరదాగా అన్నారా అని డౌట్ కూడా నాకు వచ్చింది. రెడ్డి గారు ఏమైందంటే ఇంక వెనకడికి లేదని ముందడిగా అన్నారు ఒకసారి. అద్భుతం. ఎంఎస్కో వారికి కూడా సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే అండి ఇక్కడ మానవుడు ఒక వ్యక్తిగా నేను అయిపోయిందండి, నా శక్తి అయిపోయింది, ఒక వ్యక్తిగా నా శక్తి అయిపోయింది. అది కూడా ఎలా అయిందంటే పెద్దలు చేదోడుతో నాకు శక్తి అయిపోయింది. కానీ దానికి విలువ, పూర్తి విలువ అంటే ఒక మంచి సంస్థ చేదోడు ఉండాలి. ఎంఎస్కో సంస్థ ముందుకు వచ్చి వెయ్యడం. తర్వాత ఈ విషయంలో నేను మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, పిఏ డాక్టర్ సాయినాథ్ గారిని, అంబీరావు గారిని, అలాగే ఏనుగు లక్ష్మణరెడ్డి గారిని నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. వారు చేసే సహకారంతో ఇంత మంచి సభ మనకి దొరికింది. హాయిగా జాబ్ తీసుకుని. అలాగే రివ్యూలు అండి, ఎంతమంది రివ్యూలు రాశారండి. చీల సుభద్రాదేవి గారు, ప్రొఫెసర్ సుశీల గారు, నాకు పేరు మర్చిపోతున్నాను, డాక్టర్ డివి సూర్యారావు గారు, సర్వసిద్ధి హనుమంతరావు గారు, సెల్వటి సంజయరావు గారు, ఇంకా మా ఫ్రెండ్ చంద్రశేఖర్. వీటన్నిటి నెక్స్ట్ ముద్రణలో ఇవన్నీ వేయాలి. అలాగే అంత అద్భుతమైన అసలు రివ్యూలు కొల్లి సనత్ కుమార్ గారు అని ఆయన అద్భుతమైన రివ్యూలు వస్తున్నారు. అవన్నీ తప్పకుండా ఆలోచన ఉంది. అలాగే పుస్తకం ఆంగ్ల అనువాదం, హిందీ అనువాదం కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్. ఆ 2 కూడా త్వరలో ముద్రణకు వస్తున్నాయండి. ఆంగ్ల అనువాదం, హిందీ అనువాదం. వీలైతే జూన్ 28ని నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఒక సభ ఏర్పడుతున్నాను విశాఖపట్నంలో. ఆ సందర్భంగా హిందీ అనువాదం అయితే రిలీజ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాను. ఇంగ్లీష్ అనువాదం కూడా త్వరలో ఎంఎస్కో రెడ్డి గారు అన్నారు, అది కూడా ఎంఎస్కో గారు అయితే ఇక్కడ హైదరాబాద్లో మనం సభ ఏర్పాటు చేసుకున్నాం ఇంగ్లీష్ అనువాదం. ఈ విధంగా నెక్స్ట్ ఇదైంది. యూట్యూబ్లో చాలా కొంతమంది అన్నారు ఆడియో చదివితే పుస్తకం ఎవరికి ఉండండి, అది అబద్ధం అండి. ఆడియో వినేవారు పెద్దవాళ్ళు, చదవలేని వాళ్ళు వింటున్నారు. కానీ సాహిత్యం మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా పుస్తకం కొనుక్కుంటున్నారండి. చాలామంది పుస్తకం కొనుక్కుంటారు. దానికి కారణం 400 పుస్తకాలు సేల్ అవడమే.
అందులో 100 పుస్తకాలని నవయుగ పబ్లికేషన్స్ వీళ్ళు నమస్కారాలు విశాలందరూ ఇచ్చేది. నేను ఒక్కడిని 300 పుస్తకాలు ఇచ్చానండి. కేవలం నాకు అసలు ఆశ్చర్యం ఏంటంటే ఆయన నాకు ఫోన్ చేస్తుండేవారు, వాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు. ఎంత మహనీయులను ఆయన కలిశారంటే, ఒక పుస్తకం ఇవ్వటానికి వెళితే వాళ్ళు స్పందించిన తీరు కానీ వాళ్ళు ఆనందపడ్డ తీరు, అసలు ఆ శక్తి ఎక్కడి నుంచి ఆయనకు వచ్చిందని నేను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోయేవాడు. ఇవాళ మన చోటుకి వెళ్ళి వచ్చాను అంతే ఉత్సాహంతో ఫోన్ చేసి చెప్తున్నప్పుడు ఏంటి ఉత్సాహం ఏంటి, డెడికేషన్ ఏంటి, ఇజ్ ఇట్ పాసిబుల్ అని ఆయన ఉద్యోగం చేసుకుంటూ కూడా అలా నాకు నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చాయి. అంటే ఏంటి ఒక ఫైర్ విత్ ఇన్ అంటారు చూసారా, అలాంటి ఒక ఫైర్తో పిల్లర్ టు పోస్ట్. అసలు ప్రతి అది కళాకారులు మా రాజేంద్ర ప్రసాద్ కూడా ఇచ్చారు. వీళ్ళందరికీ కూడా నాకు కొంతమంది చెప్పారు కూడా, వాళ్ళకి నేను ఫోన్ చేసి అడిగాను కూడా. అంటే ప్రతి అంటే కాస్త చదువుతారు అన్న ప్రతి వాళ్ళకి అది కళాకారులు, రచయితలు అన్ని విధంగా ఆయన ఎవరు భీమ్ గారు రెఫరెన్స్ ఇస్తే భీమ్ గారి ద్వారా, లేకపోతే వల్లీశ్వరు గారు రెఫరెన్స్ ఇస్తే వల్లీశ్వరు గారి ద్వారా ఎలా వెళ్ళారో, ఎలా తిరిగారో, ఎలా ఇచ్చారో ఇవాళ వాళ్ళందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి. ఆ స్పందనలు అందాయి. ఇవాళ ఆయన వక్త ఏం కాదు రచనామూర్తి గారు, మామూలుగా మనందరితో సరదాగా మాట్లాడతారు. కానీ ఇవాళ ఎక్కడి నుంచి ఎంత అద్భుతంగా మాట్లాడేస్తున్నారు. అవి మాట్లాడటం కాదు, ఇది ఆ హృదయం మాట్లాడేటప్పుడు అలాగే ఉంటుంది, మెదడు మాట్లాడేటప్పుడు ఒకలా ఉంటుంది. రెండు మాట్లాడిన వాళ్ళతో మనం మాట్లాడాలి అలాగే. అంటే మీ హృదయమే మాట్లాడుతుంది. నేను రాయగలిగానే మాట్లాడలేనండి. కానీ ఈరోజు మీరు చెప్పినట్టు అంటే నేను చాలా కష్టపడి మాట నిజమే కదండి. ఇంత బ్లెస్సింగ్స్ దొరికినప్పుడు ఎంతగానే కష్టపడొచ్చండి. ఇంత బ్లెస్సింగ్స్ అండి, ఏం బ్లెస్సింగ్స్ అండి. వెంకయ్య నాయుడు గారు, గరికపాటి, మీలాంటి పెద్దలు అందరూ కూడా నాకు ఇంత బ్లెస్సింగ్స్ ఇస్తున్నప్పుడు దానికి ఎంత కష్టపడ్డాకైనా సిద్ధం అండి, ఎంత హంబుల్గా ఉండడానికైనా నేను సిద్ధం అండి. నిజంగా నేను ఒక ఇంట్రావర్ట్ అంటే మీరు ఎవరు నమ్మరు, కానీ కానీ నేను ఇంట్రావర్ట్ అండి. ఎవరు నమ్ముతారా నేను ఇంట్రావర్ట్ అంటే? నిజంగా చెప్తున్నాను. నాకండి నేను చాలా స్పీడ్గా చదువుతాను. ఎందుకంటే నాకండి ఇప్పుడు నెక్స్ట్ ప్రజా బాహుల్యంలోకి వెళ్ళడంలో లక్ష్మి చెప్పే కథల ద్వారా లక్ష్మి గారు, వసంతవల్లరి కథల ద్వారా అయ్యగారు వసంతలక్ష్మి గారు, మన వినిపించే కథల ద్వారా మన వెంపటి కామేశ్వరరావు గారు, అలాగే పప్పు భోగారావు గారు, ఇలా ఎంతోమంది యూట్యూబ్లో ఇంతవరకు మీకు చెప్తే 28 మంది నా దగ్గర రూపాయి తీసుకోకుండా అలా తీసుకునే వాళ్ళు ఉన్నారండి. కేవలం నాన్నగారికి మీ కథ మీద ఇవ్వమంతా ఇంతవరకు 20 మంది కథలు 20 మంది చదివారు. 73 కథలు 180 సార్లు చదివారండి. అంటే ఒక్కొక్క కథ 3-4 సార్లు చదివారు రిపీటెడ్గా. ఏ యూట్యూబ్లో చూసినా నాన్నగారి కథ కనిపిస్తుంది, ఎవరి ఛానల్ చూసినా నాన్నగారు. సో వారందరికీ యూట్యూబ్లో ఎంత చేసిన వీళ్ళందరికీ రివ్యూలు రాసిన వాళ్ళకి అందరికీ కూడా నేను సభాపూర్వకంగా బ్యాగ్ వచ్చి బయటకు వెళ్ళిపోతుంటే ఓపికగా ఏం అడగకుండా వెళ్ళనిచ్చిన శ్రీమతి గారు ఉన్నారా ఇక్కడ? ఆ శ్రీమతి గారికి ఒకసారి చెప్పండి. ఇంట్లో వర్తం చెప్పుకున్నారు కాబట్టి సో ఆవిడ కూడా ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా. అంటే నాకు మా అమ్మాయి డెలివరీకి వచ్చింది, మా అమ్మాయి సీమంతం అయింది, మా అమ్మాయి బాలసార్ అయింది. నేను అతిథిగానే ఉన్నాను. దంపతులు ఇద్దరికి కూడా మరి సాల్వాని నువ్వు చెప్పొచ్చో లేదు నాకు చెప్పింది. నేను ఒక అతిథిగానే ఉన్నాను మా ఇంట్లో కార్యక్రమాలు. మా అమ్మాయి సార్ మీదే మీ అందరి అభినందనలు, ఆశీస్సులు. కొద్దిగా రండి, కొద్దిగా మధ్యలోకి రండి. నాకు నిజంగా విభు గారు కూడా ఉంటుంటే బాగుండేది. నాకు నేను చాలా సామాన్యుడు సాహిత్యరంగంలో. ఆ ముగ్గురు లేకపోతే నాకు మల్లేశ్వర్ గారు, విభు గారు మాట్లాడదు కానీ ఫోటో తీసుకున్నా మళ్ళీ ఇంట్లో మాట్లాడే ఎవరు అది ఇక్కడే మాట్లాడు. ఇంట్లో కూడా మాట్లాడుతున్నారు, ఆయనే మాట్లాడుతున్నారు. అవును ఓకే అవునవును ఓకే సార్
సరదాగా మీరు అంత జోవియల్గా ఉన్నారు కాబట్టి నాది ఒక చిన్న డౌట్ సార్. అంటే మీరు డౌట్ అయితే ప్రభా ఇక్కడే అడగండి. తర్వాత అడగండి. మీరు ఇదే భార్యలు దొరకడం అదృష్టం, అది ఆయన అదృష్టం. ఈయన మాట్లాడుతూనే ఉంటారు, ఆయన వింటూ ట్రేడ్ మార్క్ నిలబెట్టుకోవడానికి అలా చేసుకుంటున్నారా? స్వతహాగా వచ్చి ట్రేడ్ మార్క్ వేరే వాడికి అవకాశం ఇవ్వను, నేనే చేస్తాను. నాకు సుదర్శన్ గారిలోని ఒక్క విశేషం నేను చెప్పడం ఉందండి. సినిమాలో దర్శకులు నటింపు చేస్తే అందరూ సరదాగా కామెడీగా చాలా కామెడీ చేస్తారండి. కానీ నాకు సినిమాల్లో కామెడీ మామూలే. కానీ సుదర్శన్ గారితో ఎప్పుడు మాట్లాడినా నిజ జీవితంలో కామెడీ పండిస్తారు. అది నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయనతో నిజ జీవితంలో కామెడీ అనేది ఒక అద్భుతమైన వరం. నెక్స్ట్ అయిపోయిందండి. నాకు ఇప్పుడే మాట్లాడాం, నేను ఇప్పుడే చెప్పాను. నాకు మా పిల్లలు పుష పేరిందేవి, స్ఫూర్తి, మా అల్లుడు ప్రవీణ్, సాయి, వీళ్ళందరి సహకారం కూడా నాకు ఎంతో ఉందండి. వీళ్ళందరి సహకారంతో నేను చేయగలిగాను. ఏం చేయగలిగినా ఒక సామాన్యమైన వ్యక్తి బేర వెంకట సుబ్బారావు గారు, ఆయన ఆయుధం ఆయన రచనలు. ఆ రచనలను శక్తిని గుర్తించి త్రిమూర్తులు అని చెప్తాను. ఈరోజు ఇంతమందికి తెలుస్తుంది, రేపు పొద్దున్న తెలుస్తుంటే సుదర్శన్ గారు, వల్లీశ్వర్ గారు, బిన్ము గారు, ఈ త్రిమూర్తులు తెలియదండి. ఆ స్థాయి పెరిగింది కాదు, ఆ స్థాయి పెరిగి ఆ బంగారుపల్లెనికి గోడలో నిలబడ్డారు. వారి ముగ్గురికే కాదు, సంచిక మ్యాగజైన్ వారికి, భవానీదేవికి, సన్యాసరావు గారికి, ఈ సభలో ఉన్న అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నానండి. ధన్యవాదాలు. చాలా మంది రచయిత